ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా దేవాలయంలో భక్తులు విశేషంగా తండోపతండాలుగా దానికి గత 9 సంవత్సరాల నుంచి మరి ఈరోజు సాయంత్రం 7 గంటలకు అదే కళ్యాణ వైభవాన్ని నిర్వహిస్తున్నాము. రాత్రి 1 గంటలకు మరియు రేపు శనివారం అన్నదాన కార్యక్రమం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఏకాంత సేవ ఈనాడు మహాశివరాత్రి సందర్భంగా వచ్చేసినటువంటి భక్తులు మేమందరం కూడా సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. ఇక ముందు కూడా దేవాలయ అభివృద్ధికి మేము విశేషంగా కృషి చేస్తాము. ఈరోజు ప్రధానంగా మధ్యాహ్నం తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి గారు, అదే 2 మంత్రులు వస్తున్నారు. కైలాసగిరి శివపార్వతుల విగ్రహ ఆవిష్కరణ శ్రీ నలమాధవ స్థానిక శాసన బిఎల్ఆర్ కూడా ప్రార్థిస్తున్నాము. శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి వెంకటేశ్వర కాలనీ చైతన్య నగర్ శివన్ రోడ్డు బ్రహ్మాండంగా ఈసారి వచ్చేసి కైలాసగిరి నిర్మాణం చేయడం. ప్రతి సంవత్సరం ఏదో ఒక నిర్మాణం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము. పోయిన సంవత్సరం వచ్చేసి గోశాల నిర్మాణం, ఈసారి కైలాసగిరి నిర్మాణం. ఆ కైలాసగిరి నిర్మాణం చూస్తూ ఉంటే చాలా మంది భక్త మహర్షులు వచ్చి అద్భుతంగా నిర్మించారు. అద్భుతంగా ఉంది ఆ యొక్క రూపురేఖలు, శివుడి యొక్క రూపురేఖలు కానీ పార్వతి యొక్క రూపురేఖలు కానీ ఆ యొక్క నిర్మాణం మొత్తం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి జ్యోతిర్లింగాలన్నీ అక్కడ నిర్మించడం జరిగింది. కమలం పూప చుట్టూ మొత్తము జ్యోతిర్లింగాలన్నీ నిర్మించడం జరిగింది. అదంతా నిర్మించడమే కాకుండా మరియు నాగేంద్ర స్వామిని కూడా అక్కడ పుట్ట ఏర్పాటు అంతా చేయడం జరిగింది. ఆ నిర్మాణం ఈ నిర్మాణం ఈ సంవత్సరం చేసిన మా యొక్క అధ్యక్షులు చెన్నారెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క భక్త మహాశయులు ఉదయం నుంచి 1 గంట నుంచి ఎడతెరిపి లేకుండా భక్తకు జనకోటి వస్తా ఉన్నారు. వారందరికీ సేవలు అందిస్తా ఉన్నాం. తీర్థ ప్రసాదాల వితరణ, మరి అదేవిధంగా రేపు వచ్చేసి అన్న ప్రసాద వితరణ కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు చేయడం Thank you.